వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీలో గొడ్డలి పార్టీ గొడవ హాట్ టాపిక్ గా మారుతోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. గొడ్డలి పార్టీపై మాటల తూటాలు పేలటంతో కౌంటర్లు వస్తున్నాయి. ఇంతకు ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? రాజారెడ్డిని చంపింది ఎవరు? రాజారెడ్డి హంతకులు ఇంకా బతికే ఉన్నారా? ఎవరు ఎవరిపై టపా పేల్చారు? ఎవరిది సీమ పాలిటిక్స్? జగన్ ఫ్యామిలీలో ముగ్గురు ప్రాణత్యాగం చేశారా? సీఎం కామెంట్స్ కు జగన్ కౌంటర్ ఏంటి? బాలకృష్ణపై అంతలా ఎందుకు విరుచుకుపడ్డారు? ఏపీ రాజకీయాల్లో ఎవరిది నేర మనస్తత్వం? ఎవరు ప్రజలను మోసం చేస్తున్నారు? జగన్ మాటలకు టీడీపీ సమాధానం ఏంటి అన్నదే ఇప్పుడు ఏపీలో పెద్ద టాక్. ఎందుకంటే జగన్ పార్టీని సీఎం చంద్రబాబు గొడ్డలి పార్టీ అంటూ చేసిన కామెంట్ పొలిటికల్ గా దుమారం లేపింది. అంతే అదే లెవెల్లో రీసౌండ్ ఇచ్చిన జగన్ గట్టిగానే వాయించారు. చంద్రబాబు నుంచి మొదలుకొని బాలకృష్ణ గతంలో కాల్పుల కేసు వరకు దేన్ని వదిలిపెట్టకుండా తూర్పుర పట్టేశారు. ఆ తర్వాత కూడా టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఖండనలు, కౌంటర్లు వచ్చాయి. ఇలా ఏపీ రాజకీయాల్లో నేర మనస్తత్వం, హత్య రాజకీయాలు అనే అంశం ప్రధానంగా మాటల మంటలు రేపుతోంది. అధికార ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. జగన్ ది క్రిమినల్ మైండ్ సెట్ అంటూ చంద్రబాబు పలుమార్లు ఆరోపణలు చేయడం దుమారం రేపుతోంది. నేరాలు చేసే ప్రవృత్తి, మానసిక సమస్య ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని, జగన్ పాలనలో వ్యవస్థను నాశనం చేశారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. బావుమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు. టపా అని ఇద్దరిని లేపేయలేదా అని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారి తమ కుటుంబంలో తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్ఆర్, బాబాయ్ వివేకానందరెడ్డి ముగ్గురు దారుణంగా బలయ్యారని, హత్య రాజకీయాలకు తామే బాధితులమని జగన్ పేర్కొన్నారు. ఎవరివయ్యా హత్య రాజకీయాలు? ఎవరివి హత్య రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. అయితే రాజారెడ్డి బాధితులు మాత్రం రివర్స్ అవుతున్నారు. రాజారెడ్డి చరిత్ర అంతా క్లీన్ లేదని హత్య కేసులో నిందితుడైనటువంటి పార్థసారథి రెడ్డి అంటున్నారు. ఇలా ఎవరికి వారు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఇటు నేర మనస్తత్వం, హత్య రాజకీయాలకి సంబంధించిన అంశాలు ఎటువంటి టర్న్ తీసుకుంటున్నాయి? మరి ఈ అంశాల మీద మరింత విశ్లేషణని మా కొలీగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. శివాని, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సుధా.
అసలు ఏపీలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? ఒకరేమో గొడ్డలి పార్టీ అంటారు, ఇంకోరేమో గన్ కల్చర్ అని చెప్తూ ఉంటారు. అసలు ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరిని చంపారు అనేది అక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పొచ్చు. అయితే వైసీపీ పార్టీ ఏమో టీడీపీ పార్టీ మీద, టీడీపీ పార్టీ ఏమో వైసీపీ పార్టీ మీద ఇలా పరస్పర మాటల దాడులు చేసుకుంటున్నారు. ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు వీరి మధ్య. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు షేక్ మొయిద్దీన్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ అలాగే సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ నాయకులు. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా షేక్ మొయిద్దీన్ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాము ఇప్పుడు ఏపీలో అందరూ కూడా చర్చించుకుంటుంది దీని గురించే. అసలు ఏంటి గొడ్డలి పార్టీ, గన్ కల్చర్ ఏంటి, ఎవరి మీద విమర్శలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, బాలకృష్ణ మీద ఎందుకు విరుచుకుపడ్డారు అనేది ఆ కోణంలోనే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఐరోస్ ప్రేక్షకులకు మీకు పెద్దల నమస్కారం మేడం. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వీళ్ళు చేసిన వాగ్దానాలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక టోటల్ గా ఫెయిల్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు అనేది సత్యం మేడం. టోటల్ గా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయి ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఒక కొత్త రాగం ఎత్తుకున్నారు. హూ కిల్డ్ బాబాయ్ అని ముందు అంటున్నారు. హూ కిల్డ్ బాబాయ్ ఇప్పుడు వచ్చి గొడ్డలి పార్టీ. ఒక సీనియర్ నాయకుడిగా నుండి 40 సంవత్సరాల సర్వీస్ నాకు అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చేసి ఆ అనుభవం ఎట్టపోయిందో ఏమో అంత టోటల్ గా ఫెయిల్ అయిపోయి ఒకరోజు ఒకరోజు లడ్డూలు, ఒకరోజు కల్తీ, ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ లేనిపోని మాటలు సృష్టిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజలను అంధకారం నెట్టేశారు అనేది వాస్తవం. ప్రజలు తిరగబడుతున్నారు. చెప్పలేని స్థితిలో కావాలి పొలిటికల్ డైవర్షన్ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారు అనేది సత్యం. అందులో భాగమే ఈ గొడ్డలి పార్టీ. ఈ గొడ్డలి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పిన వాగ్దానాలు ఏమీ నెరవేర్చారు? ఒక్కసారి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అయ్యా, దయచేసి ఒక్కసారి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, తర్వాత మాట్లాడండి. అనవసరంగా ఈరోజు వచ్చేసి గొడ్డలి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, ఇది చేశారని కాదు, మీరు చేసిన వాగ్దానాలలో ఏది నెరవేర్చారు? నిధి ఇచ్చారా? ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఏమి ఇచ్చారో చెప్పండి. ఏమి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా వాస్తవాలు మాట్లాడతారు. ప్రతి ఒక్కటి వాస్తవాలు మాట్లాడతారు. ఆ రోజు ఏదైతే స్త్రీలకైతే 18,000 అని చెప్పేసి ప్రతి నెల నీకు 15,000, నీకు 1500, నీకు 1500 అని చెప్పేసి ఈ రోజు 10,000 పెట్టారు. పెన్షన్ల విషయంలో అయితే ఒక విషయం చెప్తున్నా మేడం, పెన్షన్ల విషయంలో 3,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగారు, సార్ టీడీపీ వాళ్ళు 4,000 ఇస్తున్నారు, మనం కూడా 4,000 ఇస్తామని చెప్పి ఆ రోజు మాజీ మంత్రి వర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, సార్ వాళ్ళు 4,000 ఇస్తున్నారు, మనం 3,000. అంటే మీ లెక్క ప్రకారం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందా అండి? వాస్తవం. ఆ రోజు ఏం చెప్పారు? ఆ రోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, సార్ మేము 4,000 ఇవ్వలేము, అంత ఆర్థిక భారం వస్తుంది, ప్రజలకు తప్పుడు వాగ్దానం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేయడు అనేది కరాఖండి ఎన్నికలు పర్వాలేదు, అబద్ధం చెప్పి ప్రజల మన స్థానాన్ని కోల్పోకూడదని చెప్పారు. ఈ రోజు వాస్తవంగా చూస్తుంటే ఇంత దుర్మార్గంగా ఇంత నిర్దాక్షిణ్యంగా చివరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసులు పెట్టారు. ఏమని? తప్పుడు సాక్ష్యం చెప్పారని. మీరు ప్రతిరోజు మీ కానీ ఆయన తిరిగి సారీ కూడా చెప్పారు కదండి. సారీ చెప్పారంటే తప్పు చెప్పినట్టే కదా అర్థం, లేదా ప్రెషర్ వల్ల సారీ చెప్పుంటారా? సారీ చెప్పినోడు కేసు పెట్టారు. ఈ రోజు అదే మీడియా, అదే పచ్చ మీడియా, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు, ఇదే నారా లోకేష్ జగన్మోహన్ ఢిల్లీ పోయినప్పుడల్లా లేనిపోని రాతలు, కోటలు
అంటే ఓకే, మొయినుద్దీన్ గారు మాట్లాడదాం. సో సప్తగిరి గారు నమస్తే అండి. ఇప్పుడు టీడీపీ నమస్కారం అండ్ మేడం. అలాగే వైసీపీ మధ్య ఏదైతే మాటల యుద్ధం నడుస్తుందో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ పార్టీకి సంబంధించి ఒక వ్యాఖ్యలు పాస్ చేయడం జరిగింది, గొడ్డలి పార్టీ అని. అసలు ఎందుకు అలా చెప్పడం జరిగింది? అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని గొడ్డలి పార్టీ చెప్పడం జరిగింది? మేడం, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ హిస్టరీ మొత్తం మొదటి నుండి చూసుకుంటే వాళ్ళ తాత దగ్గర నుండి అంతా కూడా క్రైమ్ ఫ్యామిలీ. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లిలో నా కుటుంబంలో 3 చనిపోయారు అని చెప్పాడు. ఈ 3 ఏమైనా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ? మీరు చూడండి ఒకసారి. వీళ్ళు ఏమైనా దేశం కోసం పోరాటం చేసో, లేకుంటే దేశ స్వతంత్రం కోసమో, లేకుంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర ఏమైనా ఉందో? వీళ్ళు ఫ్యాక్షన్ ఫ్యామిలీ. వీళ్ళు వందలాది మందిని చంపారు, వందలాది మందిని నరికారు. వాళ్ళని ఎవరు వీళ్ళపైన కసి పెట్టుకొని పగ పెట్టుకుని వీళ్ళపైన దాడి చేసి చంపారు. ఫ్యాక్షన్ ఫ్యామిలీ. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎవరు ఆ విధంగా చనిపోలేదే, హత్య రాజకీయాలకు గురి కాలేదే. నీ ఫ్యామిలీనే ఎందుకు హత్య రాజకీయాలకు గురైంది? దానికి సమాధానం చెప్పాలి. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నాను, నేను అనుకోని ఉంటే వైసీపీ తెలుగుదేశం వాళ్ళు బతికుని ఉంటారా, నేను అనుకోని ఉంటే రోడ్డు పైన తిరిగి ఉంటారా అంటే, నువ్వు వాళ్ళ కుటుంబాలన్నింటినీ, వాళ్ళ ఆస్తులన్నింటినీ సర్వనాశనం చేసి ఈరోజు ఏమీ తెలియని శుద్ధపోసం మాదిరి వేమన శతకం చదివినట్టు చదువుతాను నేను ప్రెస్ మీట్లో కూర్చొని. మీ నాన్న పైన, మీ నాన్న మంత్రిగా ఉన్నప్పుడు 1983-85లోనే మీ నాన్న పైన సచివాలయం పైన అటాక్ జరిగింది. కారణం ఏంటంటే మీ తాత అప్పట్లోనే మీ ప్రత్యర్థుల పైన దాడి చేసి చంపారు. వాళ్ళు ఈయన పైన రిటాలియేషన్ కోసం ఈయన పైన దాడి చేశారు. 1983 నుండి మీది క్రైమ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్ హిస్టరీ. ఆ తర్వాత మీ తాత రాజారెడ్డిని బాంబులు వేసి చంపారు. వాస్తవానికి ఇది గొడ్డలి పార్టీ అనటం కనుక బాంబుల పార్టీ. ఇది బాంబు కల్చర్ వీళ్ళది. వీళ్ళ రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్న ఎట్ట చనిపోయాడు? మర్డరే కదా, హత్య చేయబడ్డాడు కదా. వీళ్ళ కుటుంబంలోనే ఇంతమంది చనిపోయి హత్యకి, ప్రతి హత్యలకి, గృహ దహనాలకి, దాడులకి ప్రతీక వాళ్ళ కుటుంబం. వాళ్ళు ఈరోజు ఏదోదో పెద్ద శుద్ధ పూసల్లా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీ బాబాయ్ ఎట్ట చనిపోయాడు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కదా. అరెస్ట్ అయిందంతా నీ తమ్ముడు అవినాష్ రెడ్డి, ఇంకో మీ బాబాయ్ భాస్కర్ రెడ్డి, నీ పార్టీ లీడర్లు ఎర్రగంగిరెడ్డి, వీళ్ళందరూ నీ పార్టీ లీడర్లు కదా. వీరింత పెద్ద క్రైమ్ హిస్టరీని, ఒక పెద్ద క్రైమ్ గ్యాంగ్ ని మెయింటైన్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఒకసారి నువ్వు 2 సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు రీసెంట్లీ నారా లోకేష్ కూడా వైసీపీ పార్టీ మీద కానివచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద కానివచ్చు, కమెంట్ పాస్ చేయడం జరిగింది, సేయింగ్ దట్ అసలు సొంత తండ్రిని మోసం చేసినవాడు, సొంత తల్లిని మోసం చేసినవాడు, సొంత చెల్లిని మోసం చేసినవాడు, ఇంకా దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా చూసుకుంటారన్నట్టుగా కమెంట్స్ కూడా చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాదంటారా? వాళ్ళ చెల్లి ప్రతి నెలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తిట్టిపోతా ఉంది నిన్ను. జగన్మోహన్ రెడ్డిని మేము తిట్టడం లేదు. వాళ్ళ చెల్లి ప్రతి నెల వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్యాయం జరిగింది, నాకు అక్రమం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గన్ కల్చర్, జగన్మోహన్ రెడ్డి అంతెందుకు. వాళ్ళ చెల్లి సునీతమ్మ ఉంది, డాక్టర్ సునీతమ్మ, ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంది, మా బాబాయ్, మా నాన్న హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారని చెప్పి వాళ్ళ అమ్మ ప్రెస్ మీట్ పెడతా ఉంది. చూసారా? ఏ కుటుంబంలోనా ఈ విధంగా వచ్చి, ఏ పొలిటికల్ ఫ్యామిలీనైనా ఈ విధంగా రోడ్డులకు ఎక్కి, కోర్టులకు వేసుకొని, రచ్చలు బయసి ఈ విధంగా చూసారా? ఏ ముఖ్యమంత్రి ఫ్యామిలీ అయినా ఈదుని పడింది చూసారా మీరు? ఈయన ఫ్యామిలీనే ఎందుకు, వీళ్ళ చెల్లి ఎందుకు ప్రతి నెల వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంది? అంతెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తపు మడుగుల్లో తడిసి ఉంది అని చెప్పింది వీళ్ళ చెల్లెలే, మేం కాదు. ముందు మీ చెల్లెల్ని కన్విన్స్ చేసుకో, మీ అమ్మని కన్విన్స్ చేసుకో. నువ్వు మాట్లాడితే నా అక్క చెల్లెములు అనే బదులు మీ ఇంట్లో చెల్లెముల సంగతి చూడు ఫస్ట్. నువ్వు గొడ్డలి పార్టీ అంటారా? మీ బాబాయిని హత్య చేయడానికి వాడినటువంటి ఆయుధం గొడ్డలి. సిబిఐ రికవరీ చేసింది గొడ్డలి మీరే కొనుక్కొచ్చారు.
5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎవరు చంపారో కనుక్కోలేకపోయావు. మళ్ళీ మా పైన నిందలేస్తావు, మా బాబాయిని చంపేశారు, మా బాబాయిని చంపేశారు. సరే చంపేశారు, చంపేసిన దానికి ఏం న్యాయం చేశావు నీ చెల్లికి చెప్పు. నీ చెల్లె 2 సార్లు ఎస్పీని కలిసి నాకు రక్షణ లేదని చెప్పింది. సునీతమ్మ లిటరల్ గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు ఎస్పీని కలిసి నాకు రక్షణ లేదు మొర్రోని ఏడ్చుకునేది ఆమె. ఇక్కడ ఇంతే ఈ కేసు న్యాయం జరిగిందని హైదరాబాద్. సో మొయినుద్దీన్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? గొడ్డలి పార్టీ అంటున్నారు, బాంబ్ కల్చర్ పార్టీ అంటున్నారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు గన్ కల్చర్ పార్టీ కూడా ఏమైనా ఉందని అనుకుంటున్నారా మీరు? మేడం మాది గొడ్డలి పార్టీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చనిపోయింది వాస్తవమా కాదా? వాడు టీడీపీ మేము అదే చెప్తున్నాం, వాస్తవమే చనిపోయింది ముగ్గురు వాస్తవమే. అధికారం ఉన్నదా? ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ రోజు పనికి మారిన వాడు చంద్రబాబు నాయుడు, పనికి మారిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోండి. అధికారం చేత కాదు. సరే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేసుని ఎందుకు అంత త్వరితగతిన ఛేదించలేకపోయారు? ఎందుకు అన్ని ఆయన చేతిలో ఉన్నప్పుడు కూడా ఎందుకు ఏం చేయలేకపోయారు అనేది క్వశ్చన్. మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేడం ఆ రోజు చనిపోయిన. సరే ఓకే, ఆయన తర్వాత అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ కదండి. సిబిఐకి డిమాండ్ చేశారు, సిబిఐకి అప్పగించేశారు. సిబిఐకి అప్పగించిన తర్వాత కేసు రాష్ట్ర చేతిలో ఉండదు మేడం. ఎందుకు అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలు. ఎంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ఎంత దుర్మార్గంగా హత్య చేయించారంటే, మల్లెల బాబుని హత్య చేయించారంటే, చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసినందుకు ఎన్కౌంటర్ ఎడిటర్ పింగళ దశరథరావు నడి రోడ్డు మీద చిన్న వయసులో యుక్త వయసులో చంపేశారు మేడం. మరి రాజారెడ్డిని ఎవరు చంపారని మీరు అనుకుంటున్నారండి? మేడం రాజారెడ్డిని ఎవరు చంపారని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వాళ్ళే మేడం. టీడీపీ వాళ్ళు there is no doubt. అవును, అవినాష్ రెడ్డి టీడీపీ వాడు, వైఎస్ భాస్కర్ రెడ్డి టీడీపీ వాడు, ఎర్రగండి రెడ్డి టీడీపీ వాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా టీడీపీ వాడు. ఒక్క నిమిషం సప్తగిరి గారు, ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు చెప్పండి. బాలకృష్ణ గారి ఇంటిలో గన్ను పేలినప్పుడు గన్ను పేల్చింది ఎవరు? బాలకృష్ణ గారు. నాకు ఆరోగ్యం బాగలేదు, నేను పిచ్చోడిని, నా మానసిక స్థితి బాగలేదని ఈ రోజు సర్టిఫికేట్ జైల్లో పెట్టుకుని తిరుగుతున్నాడు బాలకృష్ణ. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా చెప్పండి సప్తగిరి గారు. మీరు చెప్పండి. ఇవన్నీ చెప్పరు. ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు మీరు చెప్పండి. మేడం, ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ఎవరు పిచ్చోడని, ఎవరు మావిగాని అంటున్నాడనేసి. మావిగాని అనే కొత్త పదాన్ని, కొత్త క్యాపిటల్ తీసుకొచ్చి అప్పుడు ఆ మధ్య చూసాం, పిచ్చి తుక్కులకు ఒకన్నాడు. సరే మావిగన్ గురించి మాట్లాడదాము, ముందుగా రాజారెడ్డి గురించి మాట్లాడదాం. ప్రసాద్ గారు, రాజారెడ్డిని ఎవరు చెప్పారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 రాజధానులు అన్నవాడు, మళ్ళీ ఒక రాజధాని అన్నవాడు, మళ్ళీ మావిగాని అన్నవాడు. ఒక రాష్ట్రానికి 3 రాజధానులే. ఒకసారి ఏమో విశాఖపట్నం అంటాడు, ఒకసారి ఏమో అమరావతి అంటాడు, ఒకసారి ఏమో మావిగాని అంటున్నాడు. ఇతన్ని పిచ్చోడు అంటారు, ఏమంటారు మీరు చెప్పండి. రాజారెడ్డి అంటే ఆయన దేశ స్వతంత్ర సమరయోధుడు కాదు, పులివెందుల్లో రౌడీ షీటరు. ఆయన పేరు మీద ఇప్పుడు కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ రికార్డ్స్ వెరిఫై చేయండి, రాజారెడ్డి పేరున రౌడీ షీట్ ఉందా లేదా చూడండి. లేదంటే రౌడీ షీటర్, పక్కా రౌడీ షీటర్ రాజారెడ్డి. అతని పేరు పైన మొన్నటి దాకా రౌడీ షీటర్ ఉంది, ఈ రోజు కూడా రౌడీ షీటర్ ఉంది. ఇప్పుడు రాజారెడ్డిని చంపింది ఎవరు? రాజకీయ ప్రత్యర్థులు చంపారు. ఆయన ఏమి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబమా? కాదే, ఫ్యాక్షనిస్టే. వందలాది మంది ప్రాణాలు తీసినాడు, వాళ్ళు ఎవరో కడుపు మండింది చంపారు. దానికి టీడీపీ వాళ్ళైతే కాదు కదండి. మాకు టీడీపీ ఇప్పుడు మేడం, రాజారెడ్డికి శత్రువులు ఎక్కువ. అన్ని కుటుంబాలని, వందలాది కుటుంబాలని ప్రాణాలు తీసిన కుటుంబం, పచ్చి రక్తం తాగేటువంటి రౌడీ షీటరు పక్క ఎవరో చంపారు. దానికి మా మీద బడి ఆడటం ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం పొలిటీషియన్, ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు, బెంగళూరులో ఉంటాడు, ప్రెస్ మీట్ పెడతాడు, తిడతాడు, పోతాడు, అంతే. ఇంకంతకన్నా ఏముంది ఆయన దగ్గర? మేము జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితులు లేము. పార్ట్ టైం పొలిటీషియన్ గురించి ఏం మాట్లాడతాను మేడం? ఇక్కడ ఉండి రాజకీయం చేయమనండి. ఓకే, సో మొయినుద్దీన్ గారు విన్నారు కదండి.
పార్ట్ టైం పొలిటీషియన్ గురించి పెద్దగా మాట్లాడమని చెప్పేస్తున్నారు క్లియర్ కట్ గా. జగన్మోహన్ మేడం ఇప్పుడు రెడ్డి అతని బాధ రాజశేఖర్ సహనశీలుడు మేడం. ఎవరు ఎంత చెప్పినా కూడా ఒక జోకర్ పురుషపల్లి షర్మిలా శర్మను చేతిలో పెట్టుకొని ఆమె చేత ఆటాడిస్తూ ఆమె చేత తిట్టిస్తూ నువ్వు తిట్టు నీకు రాజకీయ భవిష్యత్తు నేను ఇస్తా అని చెప్పాడు. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడిని సంఖ్యలతో బందీ చేసి అతనేమన్నాడు, నాకు హక్కు ఇవ్వమన్నాడు, నా ఆస్తిలో హక్కు నాకు ఇవ్వమంటే అతని సంఖ్యలను బంధించి వాడిని పిచ్చి పట్టి మానసిక లాస్ట్ చనిపోయాడు మేడం. సొంత మామ పిల్లనిచ్చిన మామ పార్టీ పెట్టింది ఎవరు? రామారావు గారు. ఆ రోజు పార్టీని చంద్రబాబు నాయుడు లేడు. ఈ రోజు పార్టీ లాక్కుని వెన్నుపోటు పొడిచి నాది టీడీపీ అది. ఈ రోజు రామారావు గారి మెల్లో పూలమాల వేస్తావా చంద్రబాబు నాయుడు? నువ్వు ఈ రోజు మహిళలు ఏర్పాటు చేస్తావా? వెన్నుపోటు పొడిచింది నువ్వు, అవినీతి చేసింది నీవు. 2 ఎకరాల నుండి 100,000 కోట్ల రూపాయలకు అవినీతి చేసి ఈ రోజు నీ యొక్క వైట్ మనీ 931 కోట్ల రూపాయలు. నువ్వు పోయి నీతులు చెప్తే రాష్ట్ర ప్రజలు నమ్మారు. ఇప్పుడు 2 సార్లు నమ్మారు. ఇంకా నమ్మారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇక మిమ్మల్ని నమ్మారు. ఇక మిమ్మల్ని నమ్మే సమస్య లేదు. మీ ఎల్లో మీడియా ఎంత పైకి లేపాలని చూసినా ఎన్ని జాకీలు మొయినుద్దీన్ గారు, ఇప్పుడు రాజారెడ్డి కానివచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కానివచ్చు, బాబాయ్ వివేకానంద రెడ్డి కానివచ్చు, ఈ ముగ్గురు కూడా దారుణంగా బలయ్యారని, ఈ హత్య రాజకీయాలకి మేమే బలయ్యామని అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. వాస్తవం మేడం, వాస్తవం. వైఎస్ రాజశేఖర కుటుంబము చంద్రబాబు చేతిలో నిర్దాక్షిణ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నువ్వు ఏ విధంగా వస్తావు అసెంబ్లీకి చూస్తానని చెప్పి చంద్రబాబు చెప్పారు. ఆయన చెప్పిన 2వ రోజే చనిపోయాడు. ఇందుకు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత దుర్మార్గంగా రాజారెడ్డిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ వివేకాన్ని చెప్పారు. ఎందుకంటే ఒక స్థానశీల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు అన్నారు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు. మేమేం కేసు పెట్టలేదే. ఎక్కడ మీద 30,000 అమ్మాయిలు అడుగుతున్నా నేను. ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ? మీరు చెప్పారు కదా ఈ రోజు మీ ప్రభుత్వం ఉన్నది. మీరు హిజడాల ప్రభుత్వం, ఇదేమైనా మగవారి ప్రభుత్వం కదా. మీరు చెప్పిన మాటలు ఏం చెప్పారు? మేము 30,000 మంది మిస్సింగ్ అయ్యారు, తాత తీస్తామన్నారు. సుగాలి ప్రీతిని చంపిన వాళ్ళు తాత తీస్తామన్నారు. ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి లేదు, ఆ 30,000 మంది అమ్మాయిలు లేరు. మేము వచ్చేస్తానే వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఇది మగవాడు చెప్పే మాట. మగవాడు అయితే మాట చెప్పించే దానిపైన నిలబడతాడు మేడం. ఎందుకు నిలబడలేదు? మీరు కేసులు పెట్టి జైల్లో పెడతారా? సో సప్తగిరి గారు, సో మొత్తానికి ఎవరు సీమ పాలిటిక్స్ చేస్తున్నారు, ఎవరిది అసలు ఈ సీమ పాలిటిక్స్ అని అడిగితే ఏం చెప్తారు? మేడం సీమ పాలిటిక్స్, సీమ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? అసెంబ్లీకి రావయ్యా బాబు అంటే రాకుండా తప్పించుకుని తిరుగుతానా? నువ్వు సీమ గురించి మాట్లాడతావా? నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అంటే దొంగచాటును వచ్చి సంతకం పెట్టిపోయిన వ్యక్తి నువ్వు. దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిన వ్యక్తి నువ్వు. అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన మాట్లాడే వచ్చి చర్చించని పిలిస్తే నీ 11 మందిని తీసుకొని రావయ్యా అంటే రాకుండా తప్పించుకొని ఇతర చూపులు చూసుకొని పోయే వ్యక్తి నువ్వు. సీమ గురించి మాట్లాడతావా? నువ్వు సీమ సింహం కాదు, సీమ పిల్లి నువ్వు. నిన్న కాదు మేడం, నిన్ను ప్రజలు పులివెందుల నుండి ఎన్నికై పంపించారు. అసెంబ్లీకి వస్తున్నావా? నువ్వు సీమ గురించి మాట్లాడుతున్నావు, మొగతనం గురించి మాట్లాడుతున్నావు, పులి అంటావు, సింహం అంటావు. ఏంది నువ్వు మాట్లాడేది? పులి సింహం అని. నువ్వు కామెడీ ఫిగర్. నిన్ను చూస్తే కమెడియన్ లాగున్నారు. ప్రెస్ మీట్ పెడితే అన్ని మీడియా సంస్థలను పిలువు. నీకు కావాల్సినటువంటి 7-8 మీడియా గొట్టాలను పిలిపించుకునేది, ఆ గొట్టాల ముందు నువ్వు మాట్లాడేది అని దాన్ని రికార్డ్ చేసి వదిలేది. లైవ్ కూడా పెట్టుకోవు. ఒక లైవ్ కూడా మాట్లాడలేని వ్యక్తి నువ్వు. కరెక్ట్గా మీడియాని అడ్రస్ చేయలేవు. మీడియా తెలుగులో మాట్లాడమంటే నాకు తెలుగు రాదంటావు, ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఇంగ్లీష్ సరిగా రాదంటావు. మరి మొగతనం గురించి అదని ఇదని ఏదేదో వాగుతూ ఉంటారు. నాకు అర్థం కాదు. ముందు నువ్వు అసెంబ్లీకి రమ్మని చెప్పండి మీ నాయకుడిని ధైర్యంగా. అసెంబ్లీ అంటే నువ్వు వణికిపోతాడు. వచ్చి నేరుగా అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమనండి ఒకసారి. మరి సీఎం గురించి మాట్లాడతాడు. సో ఫైనల్ గా ప్రసాద్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమ్మకం గురించి మేడం. ఇప్పుడు మమ్మల్ని జనం నమ్మలేదు అంటున్నారు.
ఆయన వాళ్ళ అమ్మ చెల్లి నమ్మటం లేదే. మమ్మల్ని జనం నమ్మటం పక్కన పెట్టండి. జనం నమ్మకుంటేనేనా మాకు 164 సీట్లు ఇచ్చారు. ఆ? ఆయన వాళ్ళ అమ్మ చెల్లి నమ్మటం లేదే. మరి ఎందుకు ఊరికే ఈ బిత్తల మాటలు ఇవన్నీ కూడా ఎందుకు మేడం? ఓకే జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వైసీపీ వెంటిలేటర్ మీద ఉంది. ఏ మేడం, 11 మంది ఎమ్మెల్యేలు 7 మంది వేరే సో ఫైనల్ గా మోయినుద్దీన్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? షార్ట్ వేలో చెప్పేయండి, కంక్లూడ్ చేసేయండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పేద ప్రజల మనిషి మేడం. ఇక్కడ చంద్రబాబు గారు ఫెయిల్ అయిపోయారు. అవినీతి, అమరావతి ఒకటి అవినీతి, వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. దానిని ప్రశ్నిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరు మాట్లాడకూడదు. గొడ్డలి పార్టీ డైవర్షన్ పాలిటిక్స్. గన్నవరంలో స్థలాలు ఇచ్చిన వాళ్లకు అమరావతిలో మీరు ప్లాట్లు కేటాయిస్తారు. ఎవరైతే రైతులు అమరావతిలో వాళ్ళ శ్మశానాల్లో కాలువలు ఇస్తారు. ఓకే మోయినుద్దీన్ గారు, ఈ రోజు రాష్ట్రంలో థ్యాంక్ యూ సో మచ్ మోయినుద్దీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.